బ్రాహ్మణుడిచ్చి 116 రూపాయలు అందరికీ అక్కడ పెట్టి 2 అక్షతాలు చేతికి ఇవ్వండి, మిమ్మల్ని ఆశీర్వదించాలంటే ఏం చేస్తారు? అలాగే నాయన 116 రూపాయలు అక్కడ పెట్టి మన వెనకాల ఉంటుంది, వెనకాలంతా కట్నం అంతా 10,000 20,000 ఉంటుంది. మిమ్మల్ని డబ్బులు ఇవి కూడా మేము పెట్టమని అనలేదు, కానీ అక్షతాలు ఇస్తే అది ఆశీర్వాదం అన్నమాట. ఏమంటారు? అర్థమవుతుందా? నేను మంత్రం చదువుతాను, మీరు ఆశీర్వదించండి. నాయన వెళ్ళండి, వీళ్ళనే పూజ చేసుకున్న వాళ్ళు పూజలో కూర్చున్నాం, మనకి అందరికి ఆశీర్వాదం ఇవ్వండి. ఇది మంత్ర చలం గురుం నివేదవై అస్తం సద్గురు స్వామి వారికి. ఇప్పుడు పూజా ద్రవ్య సమర్పణ రామదేవుడు చెప్తాడు. అలాగే తల్లి తండ్రులుగా దయగలిగి ఆ మాత్రమే రుణం తీర్చుకుంటారు. కాబట్టి ఇప్పుడు పూజ చేసి రుణం తీర్చుకోవడం గొప్ప. సద్భావన, సత్ప్రవర్తన, సద్బుద్ధి, మంచి ఆశీర్వాదాన్ని ఆ భగవంతుడు నీకు యేసుప్రభువు ఇస్తాడు, నీకు గురుదేవుడు ఇస్తాడు, నీకు రాముడు ఇస్తాడు, మీ అందరికీ ఇప్పుడు గురువులు ఇస్తాడు. జై సద్గురు మహారాజుకి. ఇప్పుడు పూజా ద్రవ్యాలు సమర్పణ చేసుకోండి. అమ్మా అదేనమ్మా, ఇప్పుడు దేహో దేవాలయ అంటారు. ఏ దేవుడైనా ఈ దేహంలోనే ఉన్నాడు. ఈ దేహమే పెద్ద దేవాలయం. ఈ దేహాన్ని చూసి అన్ని దేవాలయాలు కట్టారు. ఏమంటారు? అది జై సద్గురు స్వాముల వారికి. అందరూ కూడా నిశ్శబ్దంగా ఈ యొక్క పూజ కార్యక్రమాన్ని ఆస్వాదించండి, ఆనందించండి. మీ అందరికీ కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు మీకు అందరికీ కూడా కలుగజేస్తాడు. అమ్మా నువ్వు మాట్లాడగా మాట్లాడితే అది చెప్తా తీసుకుంటారు. నిశ్శబ్దం ఉన్నారు, మనసు దగ్గర పెట్టుకోవాలి. ఎవరైనా శ్రీమద్బృహద్వాసిష్ట సిద్ధాంత నిర్ధారణం ప్రజ్ఞానం మాయ బ్రహ్మ సుబోధక మహాప్రభు శ్రీ శివరామ దీక్షిత గురు పరంపర శ్రీమద్భాగవత కృష్ణ ప్రభుదేశి కేంద్రస్య శాఖానాం శ్రీ బీరంపల్లి గడ్య దేవరస్య శిష్యవరిష్ట సరాక్షర విలక్షణ నిత్య వ్యర్థ బాహ్య బ్రహ్మ భావోత్తమం నిరామయ నిర్వికారతీత నిరంజన తప్రయత్ర పరిపూర్ణ బాహ్య బ్రహ్మ స్వరూపక సర్వలోకాధార దేవప్రణ మునిజన హృదయానంద సేవ్యమాన మహారాజాదిరాజ వందిత నిత్య సత్య శాశ్వత పర బ్రహ్మ స్వరూప మమ గురు శ్రీ అమరానంద మరణాన్ని రంగమాపదేవర పాద సేవకులు అచల పరిపూర్ణులు సొక్కాప లక్ష్మీ దేవర పరబ్రహ్మణే నమః. శ్రీమద్గురుదేవులకు షోడశ పూజ మహం కరిష్యే. షోడశ పూజ మహం కరిష్యే. జయ జయ సద్గురు స్వామి వారికి. బాహ్య రూప ప్రజ్ఞాభావ మహాగుణం శేష ప్రజ్ఞానభావం కృప దేవ దేవేశ ప్రణమామ్యహం. మద్గురు శ్రీ అమలానంద మరణాన్ని రంగమాంబ దేవర పాద సేవితం అచల పరిపూర్ణుడు సొక్కాపు లక్ష్మీదేవర పరబ్రహ్మణే నమః. శ్రీమద్గురు దేవులకు ధ్యానం సమర్పయామి. నమస్కారం చేసుకోండి. ఇప్పుడు అమ్మగారిని నీకు సకల భోగాలు కూడా ఇవ్వమని ఆహ్వానించుకోండి. నీకు ఏ విధంగా వాళ్ళు ఇచ్చేమన్నారు, ఇంకా ఇవ్వాల్సిన వచ్చి చెప్తారు తర్వాత. అదే అవి ఏమిస్తారు తర్వాత మాట్లాడరు. ముందు మీరు ఇక్కడ అడిగారు అడిగారు కదమ్మా, మరి ఇప్పుడు తర్వాత మాకు ఏమవుతామో తర్వాత అడుగుతాం. పూజ చేయాలి ఏమన్నట్టు పెంచేవాళ్ళు కదా మన అందరూ. జై సద్గురు స్వామి వారికి. సాక్షాత్కారే బాహ్య బ్రహ్మం సేవ ప్రభావం అగచ్చానంత సద్గురం పాదద్వంద్వం ప్రణతోహం. మద్గురు శ్రీ అమలానంద మరణాన్ని రంగమాంబ దేవర పాద సేవితం అచల పరిపూర్ణుడు సొక్కాపు లక్ష్మీదేవర పరబ్రహ్మణే నమః. శ్రీమద్గురు దేవులకు ఆవాహయామి. ఆవాహనం సమర్పయామి. ఇప్పుడు ఆ సమాచారాన్ని ముట్టుకోండి అందరూ కూడా. అమ్మగారు కూర్చున్నటువంటి సమాచారాన్ని రత్న సంహాచారం వందే సంగృహాన సమర్పితం చంద్రమండలం సంకాశ సమస్మితానాన పంకజ. శ్రీ అమలానంద మరణాన్ని రంగమాంబ దేవర పాద సేవితం అగ్ర పరిపూర్ణుడు సొక్కాపు లక్ష్మీదేవర పరబ్రహ్మణే నమః. శ్రీమద్గురు దేవులకు అనేక మనుమయ రత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. శ్రీమద్గురు దేవులకు అనేక మనుమయ రత్న సింహాసనం సమర్పయామి.
ఇప్పుడు మంచినీళ్ళు తీసుకోండి. వాద్యం గ్రహణము స్వామిన్ మయా నేతుం శుభప్రదం కృష్ణవేణి జలం భక్త్యా తీర్థపాద జగద్గురో శ్రీ అమలానంద మరళాని రంగనాథదేవర పాద సేవితం అచల పరిపూర్ణుడు చొక్కాపు లక్ష్మీ దేవర పరబ్రహ్మణే నమః. శ్రీమద్గురు దేవులకు పాదయో పాద్యం సమర్పయామి. ఇప్పుడు ఆద్యం అసంయాతం భయాదత్వం హే గురు యమునాజలం స్వదత్వం కృపయా పాప భవపాద నిపుణం శ్రీ అమలానంద మండలాని రంగమాన్మదేవర పాద సేవితం అచల పరిపూర్ణుడు చొక్కాపు లక్ష్మీదేవర పరబ్రహ్మణే నమః. శ్రీమద్గురుదేవులకు బుకే ఆచమనీయం సమర్పయామి. బుకే ఆచమనీయం సమర్పయామి. శ్రీమద్గురుదేవునికి అస్తయోగ్యం సమర్పయామి. శ్రీమద్గురుదేవులకు ఆస్తయో ఆద్యం సమర్పయామి. ఆస్తయోగ్యం సమర్పయామి. అసంయాతం అయాదత్తం హే గురు యమునాజలం స్వదత్వం కృపయా భావ భవపాద నిపుణం శ్రీ అచల పరిపూర్ణులు. ఏంటమ్మా మీరు తగ్గించేస్తారు మా గొంతుకు పోత మధ్యలోనే. జై సద్గురు స్వామి వారికి. కృపయా భావ భవపాద నిపుణం శ్రీ అచల పరిపూర్ణులు శ్రీ అమలానంద మండలాని రంగమాన్మదేవర పాద సేవితం శ్రీ అచల పరిపూర్ణుడు చొక్కాపు లక్ష్మీదేవర పరబ్రహ్మణే నమః. శ్రీమద్గురు దేవులకు ముఖ్య ఆచమనీయం సమర్పయామి. అంటే మనం ఎవరైనా ప్రయత్నం కావాలి, మనం ఏం చేస్తాం, నాయన ముందుగా పాలు చేతులు మనం కడుక్కోండి, లోపలికి వచ్చి కూర్చోండి, ఇందులో పాలు మంచినీళ్ళు డబ్బులు ఏది చెప్తామని చెప్తాం కదా. అలాగా ఏంటంటే మనం ఆచమనీయము ఆ పాదాలు కడిగి ఆ ముఖం కడిగి అమ్మగారిని తీసుకెళ్ళాం కదా. తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడేంటి అన్నిటితో స్నానాలు చేపిస్తున్నాం, అమ్మగారికి అన్ని ప్రసాదాలు పెడుతున్నాం. ఏమంటారు ఇప్పుడు పంచామృతాలు ఏంటి? శ్రీ అమలానంద మరణాన్ని రంగమాన్మదేవర పాద సేవితం శ్రీ అచల పరిపూర్ణులు చొక్కాపు లక్ష్మీదేవర స్వగురు పరమగురు పరమేశ్వరుడు సద్గురు జగద్గురు నిజగురు పరిపూర్ణ గురు పరబ్రహ్మణే నమః. శ్రీమద్గురు దేవులకు పంచామృత స్నానం సమర్పయామి. చతురాయ నమః పూజయామి. సప్తబాహ్య వదనాయ నమః పూజయామి. తేజోదాసివదనాయ నమః పూజయామి. అధరాయ నమః పూజయామి. కేశాయ నమః పూజయామి. సర్వపాపరసాయ నమః పూజయామి. పుణ్య సర్వకాయ నమః పూజయామి. వేద నిస్తజాయ నమః. సద్గురువే నమః. నిరమాయ నిర